మంత్రి సీతక్క అధికార నివాసం ప్రజాభవన్లో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు. హైదరాబాద్ నివాస్ న్యూస్. సోనియా గాంధీ చేతపట్టి జై సోనియమ్మ నినాదాలు చేసిన మంత్రి సీతక్క తెలంగాణ బిడ్డలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తల్లి సోనియా గాంధీ. సీతక్క తెలంగాణ ప్రదాత సోనియా గాంధీ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించుకోవాలి. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలన కొనసాగుతోంది. సోనియా గాంధీ ఆది సంసారం ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్నాం. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాం. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించాం. రైతన్నలు రుణ విముక్తులు చేశాం. సోనియా గాంధీ గారి జన్మదినం తెలంగాణ ప్రజలకు పండగ రోజు. పార్టీకి నష్టం జరిగిన 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన త్యాగశీలి సోనియా గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకోవాలి. ఈరోజు ప్రజాప్రభుత్వంలో మరి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కానీ, అదే విధంగా ఉద్యోగులకు ప్రమోషన్స్, అదే విధంగా మరి రైతన్నుల ఇళ్లలో కూడా సంతోషం కోసం ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ, పేదింటి బిడ్డలందరూ కూడా ఉచితంగా బస్సు ప్రయాణం, ప్రతి పేదింటి బిడ్డ గుడిసెలో ఉన్నా కూడా వెలుతురును మరి స్వీకరించేందుకు ఉచితంగా 200 యూనిట్ల కరెంటు, అదే విధంగా పేదవాళ్ళందరూ కూడా ఆత్మగౌరవంతో మరి సెక్యూర్గా బతకాలని గృహ నిర్మాణాలు, ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలను మరి ఇందిరమ్మ రాజ్యంలో సోనియమ్మ ఆదేశాలనుసారము సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము నిర్వహించడం జరుగుతా ఉంది. 1 ఇయర్ అయిన సందర్భంగా అదే విధంగా ఈరోజు సోనియమ్మ బర్త్డే కూడా మరి ఘనంగా నిర్వహించుకుంటూ, తల్లి అంటే సోనియమ్మలాగా ఉండాలి, బిడ్డలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నటువంటి తల్లి. తెలంగాణ ఇస్తే ఆంధ్రలో పార్టీ అంతమైపోతుందని తెలిసినప్పటికీ కూడా ఇచ్చిన మాటను కట్టుబడి ఉంది. తన జన్మదినాన్ని పురస్కరించుకొని మరి తెలంగాణ ఇస్తానని ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఈరోజు తెలంగాణ ఏర్పాటుకు ప్రముఖ పాత్ర పోషించి మరి తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి జన్మదినాన్ని మనం ఘనంగా నిర్వహించుకోవడం చాలా సంతోషం. జై సోనియమ్మ, జై సోనియమ్మ, జై సోనియమ్మ, జై సోనియమ్మ. కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ జాతీయ ఎన్జీఓ సంస్థ సభ్యులుగా తాటి మురళీకృష్ణ ఎంపిక. చెన్నూరు గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం. కల్లూరు మండల పరిధి చెన్నూరు గ్రామం చెందిన తాటి మురళీకృష్ణకు సీసీఆర్ సెంట్రల్ కమిటీ మెంబర్ మరియు ఐటీ కార్డ్ ఇన్ఛార్జ్ బింగి రాజేష్, ఖమ్మం జిల్లా కోఆర్డినేటర్ కోట రవిచంద్ర భూపాల్ ఆధ్వర్యంలో సోమవారం ఖమ్మం కలెక్టరేట్లో సీసీఆర్ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నియామక పత్రాన్ని, ఐటీ కార్డు అందజేశారు. అనంతరం డిసెంబర్ 9న అంతర్జాతీయ అవినీతి నిరోధక దినోత్సవం సందర్భంగా కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ నేషనల్ ఎన్జీఓ సంస్థ ఖమ్మం జిల్లా కోఆర్డినేటర్ కోట రవి చంద్రభూపాల్ మరియు సెంట్రల్ కమిటీ సభ్యులు బింగి రాజేష్ ఆధ్వర్యంలో ఖమ్మంలో గల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అదనపు కలెక్టర్ పి శ్రీనివాస్ రెడ్డిని కలిసి వినతి పత్రాలను సమర్పించడం జరిగింది. అవినీతిపై సామాన్య ప్రజలకు అవగాహన కల్పించడం, అవినీతికి వ్యతిరేకంగా పోరాటంలో వారిని భాగస్వామ్యం చేయటమే అవినీతి నిరోధక వారోత్సవాన్ని పాటించడం యొక్క ముఖ్య లక్ష్యమని వారు తెలిపారు. ఖమ్మం జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచార హక్కు చట్టం బోర్డులను ఏర్పాటు చేయాలని కలెక్టర్కి అందించిన వినతి పత్రంలో కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ సభ్యులు జి రవికుమార్, డి నాగయ్య, టి మురళీకృష్ణ, ఎస్కే నాగుల్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. సిఐ శ్రీనివాస్పై చేయి చేసుకున్న ఆశా కార్యకర్త. హైదరాబాద్ నివాస్ న్యూస్. హైదరాబాద్ కోటి డిఎంఈ కార్యాలయం ఆవరణలో సోమవారం ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీ ప్రకారం 18,000 ఫిక్స్డ్ జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు నిరసన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆశలు డిమాండ్ చేశారు. దీంతో డిఎంఈ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు ఆశలకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోని వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించిన ఏసీపీ శంకర్ను ఆశా కార్యకర్తలు చుట్టుముట్టారు. దీంతో పోలీసులు ఆశా వర్కర్లను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఓ సంఘటన చోటు చేసుకుంది. పోలీస్ స్టేషన్ కు తరలించే డీసీఎంలో ఉన్న ఆశా వర్కర్ సుల్తాన్ బజార్ సీఐ శ్రీనివాస్ చారిపై చేయి చేసుకున్నారు. ఆశా వర్కర్ చేయి చేసుకోవడంపై పోలీసులు సీరియస్ అయ్యారు. అయితే అలా ఆశా వర్కర్ ప్రవర్తించడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కాగా ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. Thank you.